ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఎవరైతే నిస్వార్థంగా స్వచ్ఛమైన హృదయంతో దయాహృదయులుగా అయ్యి సేవ చేస్తారో వారి పుణ్యకాత జమ ఎక్కువ అవుతుంది అంటున్నారు పరమాత్మ. వారి యొక్క పుణ్యకాత యొక్క జమ ఎక్కువ అవుతుంది అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబ్దాదా చూస్తున్నారు, ఎవరైతే సత్యమైన మనసుతో నిస్వార్థంగా సేవలు ముందుకు వెళ్తున్నారో వారి ఖాతాలు పుణ్య ఖాతా చాలా బాగా జమ అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలకు తమ పురుషార్థం ద్వారా ప్రారంభం యొక్క ఖాతా, సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతా, యథార్థ యోగయుక్త యుక్తియుక్త సేవకు ఫలితంగా పుణ్య ఖాతా జమ అవుతుంది. ఈ 3 పాయింట్ల ద్వారా పుణ్య ఖాతా జమ అవుతుంది. ఏ 3 పాయింట్ల ద్వారా? తమ పురుషార్థం ద్వారా ప్రారంధం యొక్క ఖాతా, సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతా, యథార్థ యోగయుక్త యుక్తియుక్త సేవకి ఫలితంగా పుణ్య ఖాతా జమ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ 3 ఖాతాలను బాబ్దాదా చూస్తూ ఉంటారు. ఈ 3 ఖాతాలు జమ అయిన వారు గుర్తు, వారు సదా స్వయాన్ని సహజ పురుషార్థిగా అనుభవం చేసుకుంటారు. మరి ఇతరులకు కూడా ఆ ఆత్మ ద్వారా స్వతహాగానే సహజ పురుషార్థిగా ఈ ప్రేరణ లభిస్తుంది. అటువంటి వారు సహజ పురుషార్థానికి ఒక గుర్తు. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. బాబాతో, సేవతో, పరివారంతో, అందరితో ప్రేమ ఉంటే ఈ 3 రకాల ప్రేమ అనేది శ్రమ నుండి విడిపిస్తుంది అంటున్నారు పరమాత్మ. ఏ 3 రకాల గురించి చెప్పారు? తమ పురుషార్థం ద్వారా ప్రారంభం యొక్క ఖాతా, సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతా, 3 యథార్థ యోగయుక్త యుక్తియుక్త సేవకు ఫలితంగా పుణ్య ఖాతా జమ అవుతుంది. ఈ మూడిట్ల ద్వారా. చెకింగ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. అచ్చా, ఓం శాంతి.